తీసుకుందాం. లచ్చిరామ్ గారు, సో ఏం చేయాలి ఇప్పుడు ప్రభుత్వ స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలలు, ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ కావాలంటే? రేవంత్ రెడ్డి నేను దేనికైనా సిద్ధమని చెప్తున్నారు. బట్ నా అబ్జర్వేషన్ ఏంటంటే ఎస్, టీచర్లకు బాధ్యతలు కూడా పెరిగాయి, గతంలో ఉన్నట్టు లేదు. బట్ ఎందుకు అయినా సరే స్టూడెంట్స్ ఎందుకు రావట్లేదు? స్టూడెంట్స్ ఎందుకు ఈ సంవత్సరం నాకు తెలిసి 20-30 వేల మంది పెరుగుంటారు ఎన్రోల్మెంట్ అంతే. మొదటగా జీ న్యూస్ యాజమాన్యానికి నమస్కారం. అదేవిధంగా నాతో ఈ డిబేట్ లో పాల్గొన్నటువంటి సోదర సంఘాల బాధ్యులు సదానందం గౌడ్ గారికి, వెంకట్ గారికి, అదేవిధంగా ఈ లైవ్ డిబేట్ ను చూస్తున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా మరి గతంతో పోల్చుకుంటే మరి ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ మీద కొంత ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉన్నటువంటి మాట వాస్తవం. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా మరి విద్యాశాఖను కొంత నిర్లక్ష్యానికి గురైనటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు మరి కొత్తగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మరి ఏఏపీసీ కింద మరి పాఠశాలలకు మౌలికమైనటువంటి సౌకర్య కల్పన జరిగింది. ఎందుకంటే ఇవాళ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి, అదేవిధంగా మైనర్ రిపేరింగ్స్ కానివ్వండి, అదేవిధంగా టాయిలెట్స్ రెనోవేషన్ కానివ్వండి, ఎలక్ట్రిఫికేషన్ కానివ్వండి, ఈ విధంగా వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు గత వేసవిలో చేపట్టడం అనేది జరిగింది. అదేవిధంగా మరి పాఠశాలలో ఉచితమైనటువంటి విద్యుత్తు అందించడం జరుగుతూ ఉన్నది. స్కావెంజర్లను కూడా నియమించడం జరుగుతున్నది. ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి సమావేశంలో కూడా మరి గత 2 సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాలలో 3 లక్షల మంది విద్యార్థులు పెరిగారని చెప్పేసి కూడా చెప్పడం అనేటువంటిది కూడా జరిగింది. అయితే ఇది ఒక్క ఎత్తు అయితే వాళ్ళ ప్రభుత్వ పాఠశాలలో గతం నుంచి కూడా సంఘాలు కోరుతా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీని మరి ఏర్పాటు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి సంఘాలు ప్రాతినిధ్యం చేయడం అనేటువంటిది జరుగుతా ఉన్నాయి. మరి గతంలో మనకు మోడల్ స్కూల్స్ వచ్చినాయి. 2008 సంవత్సరంలో మోడల్ స్కూల్స్ వచ్చినటువంటి సందర్భంలో ఇంగ్లీష్ మీడియం ను తీసుకురావడం జరిగింది. కాకపోతే ఆ మోడల్ స్కూల్స్ ఏవైతే సక్సెస్ స్కూల్స్ వచ్చినాయి 2008లో, అవి సక్సెస్ కాలేకపోయినాయి. ఎందుకంటే ప్రభుత్వము మధ్యలోనే మరి వాటిని అంతగా పట్టించుకోకపోవడం వల్ల ఆ సక్సెస్ స్కూల్లో ఫెయిల్ అయినటువంటి మాట వాస్తవం. అదేవిధంగా ఈ సంవత్సరం ప్రభుత్వం కొత్తగా 1000 పాఠశాలను ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా మరి ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. దీనివల్ల కొంత మరి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే మనం దీన్ని చూసుకుంటే ఒకవేళ మరి ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియాన్ని తీసుకురావడం వల్ల మరి విద్యార్థులు మరి ఎక్కువ మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరుతారనేటువంటిది ఉద్దేశంతో ఆరంగా ఇంగ్లీష్ మీడియం పాఠశాలను నెలకొల్పినటువంటి సందర్భంలో మరి ప్రభుత్వము కనీసమైనటువంటి అవగాహన లేకుండా ఇవాళ దాదాపు 30 సంవత్సరాలుగా మరి తెలుగు మీడియంలో బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయుల చేత మరి ఇంగ్లీష్ మీడియంలో బోధించడం వల్ల మరి విద్యార్థులు కొంత అంతగా మరి ఇంగ్లీష్ మీడియంలో రాణించలేకపోతున్నారు. ప్రభుత్వము ప్రత్యేకంగా మరి ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో మనం ఒక 2-3 పద్ధతుల ద్వారా రిక్రూట్మెంట్ చేస్తే బాగుంటుండే. ఏదంటే ఇవాళ ఇంగ్లీష్ మీడియంలో చదివినటువంటి వాళ్ళను ఉపాధ్యాయులను నియమించడం, అదేవిధంగా మరి ప్రభుత్వ పాఠశాలలో ఇదివరకే పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంది కూడా ఇంగ్లీష్ మీడియం చదివినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళ నుంచి కూడా ఆప్షన్ తీసుకొని మరి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియంలో నియమించడం వల్ల కూడా కొంత ప్రయోజనం చేకూరుతుండే అని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఉపాధ్యాయులకు కూడా చాలా రకాలైనటువంటి బోధనేతర పనులు కూడా ఈ ప్రభుత్వం అప్పగిస్తా ఉన్నది. చాలా రకాలైనటువంటి ఆన్లైన్ వర్క్స్ కూడా ఉండడం వల్ల మరి విద్యార్థుల మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం. ఇవాళ పొద్దున పోతే మనము ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ తీసుకోవాలా, యూడెస్ లెక్క తీసుకోవాలా, అదేవిధంగా అపార్ జనరేషన్ తీసుకోవాలా, అదేవిధంగా ఇవాళ టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, అదేవిధంగా FA1లు SA1లు ఇవన్నీ కూడా ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలా. ఇవాళ సింగిల్ టీచర్ ఉన్నటువంటి పాఠశాలలో మొత్తం ఈ పనులకే సరిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆయన విద్య మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతా ఉన్నాడు. కాబట్టి ఇవాళ మేము కోరేది ఏంటంటే ప్రతి ప్రాథమిక పాఠశాలలో తరగతి గదికు ఒక ఉపాధ్యాయుడు ఉన్నప్పుడు మాత్రమే మరి విద్యా బోధన అనేటువంటి సక్రమంగా జరుగుతాయని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ మరి పీపుల్ టీచర్ రేషియో కూడా అశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో ఉన్నది. ఇవాళ 20 మంది విద్యార్థుల వరకు ఒక టీచర్, అదేవిధంగా 21 నుంచి 60 వరకు 2 టీచర్లు అన్నారు. మరి 60 మంది విద్యార్థులకు 2 టీచర్లు ఏ విధంగా బోధిస్తారో మరి అర్థం కాలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ మనం అదే కొన్ని చోట్ల సరే మీరు చెప్తున్నారు కానీ 60 మంది ఉన్నా, 70 మంది ఉన్నా, 100 మంది ఉన్నా కానీ ప్రతి సబ్జెక్టు కు ఒక టీచర్ ఉంటారు. కానీ ప్రాథమిక పాఠశాలలో ఆ రకంగా లేదు. కాబట్టి ఇవాళ పీపుల్ టీచర్ రేషియో కూడా తగ్గించాల్సినటువంటి అవసరం ఉన్నది.
కాబట్టి 60 మంది విద్యార్థులు ఉంటే ఖచ్చితంగా ఆ పాఠశాలలో PSHM తో పాటు ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉన్నప్పుడే విద్యార్థులకు సక్రమమైనటువంటి విద్య అందుతాయని చెప్పేసి కూడా తెలియజేస్తుంది. అదే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు కొత్తగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మనకు ఒకటి ఏంటంటే శుభసూచకము, ప్రతి మండలానికి ఒక విద్యాధికారి వచ్చాడు. గతంలో అయితే దాదాపు 4 మండలాలు, 5 మండలాలు, 8 మండలాలు కూడా ఒక విద్యాశాఖ అధికారి ఉండడం వల్ల సరైనటువంటి పర్యవేక్షణ జరగలేదు. కానీ ఇవాళ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత MNO సిస్టమ్ తీసుకొచ్చింది. మండల్ నోడల్ ఆఫీసర్లను ఏర్పాటు చేయడం, ఆ మండల్ నోడల్ ఆఫీసర్లను మరి MOలుగా మరి కన్వర్ట్ చేయడం వల్ల ఇవాళ కొంతవరకు అయితే సూపర్విజన్ పెరిగిందని చెప్పి చెప్పుకోవచ్చు. మరింత మనం రెగ్యులర్ ప్రాతిపదికన MOలను నియమించాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా పై లెవెల్లో మరి సూపర్విజన్ అనేటువంటిది మరి చాలా తగ్గిపోయింది. ఇవాళ డిప్టీఓ సిస్టమ్ అనేటువంటిది లేకుండా పోయింది. ఇవాళ ఉన్నటువంటి డిప్టీఓలు అందరూ కూడా మరి ఇన్ఛార్జ్ డిఓలుగా పనిచేయడం వల్ల ఆ వ్యవస్థలో మరి డిప్టీఓ లేకుండా పోయింది. కాబట్టి డిప్టీఓ వ్యవస్థ ఉండాలి. ఎందుకంటే మీకు అందరికి కూడా తెలుసు, ఇవాళ కామన్ సర్వీస్ రూల్స్ అనేటువంటిది మరి కోర్టులలో నానడం వల్ల ఇవాళ ఉపాధ్యాయులకు వాయిస్ కట్ అవుతుంది. లచ్చిరామ్ గారు, అదే ఇప్పుడు వస్తుందా? ఒక్క నిమిషం. లచ్చిరామ్, మీరు చెప్పారు కదా లచ్చిరామ్ గారు, చెప్పండి. మీ వాయిస్ కట్ అయింది ఇప్పటి వరకు. వెంకట్ గారు, ఎస్ వెంకట్ గారు వినబడుతుందా? వెంకట్ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి, మ్యూట్ తీసేసి మాట్లాడండి. ఎస్